మణిపూర్లో తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవల్ని 3 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. బాంబు దాడిలో 2 చిన్నారులు మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిష్ణుపూర్లోని భద్రతా శిబిరంపై ఆగ్రహించిన గుంపు దాడి చేయడంతో 4 గాయాలయ్యాయి. మణిపూర్లో కర్ఫ్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మణిపూర్లో 3 రోజుల పాటు కర్ఫ్యూ విధించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు ఈ రోజు తెల్లవారుజామున మణిపూర్ అల్లర్లు దాదాపు 23 అంటే 2023-24లో జరిగినటువంటి అల్లర్లు అంటే దేశవ్యాప్తంగా కూడా మర్చిపోయినటువంటి రోజులు. దాదాపు 260 మంది మరణించినటువంటిది. ఆ ఘటన మరొక ముందే దాదాపు 3 రోజుల పాటు కూడా కర్ఫ్యూ విధిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇంటిపై కూడా దాడి చేసినటువంటిది. అంతేకాకుండా కేంద్ర బలగాలపై సైన్యానికి సంబంధించినటువంటి ఫోర్స్ పై కూడా దాడి చేసినటువంటి ఘటన. ఒక్కసారిగా కూడా మణిపూర్ అంతా కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. కర్ఫ్యూ విధించినటువంటిది. వైఫై, ఇంటర్నెట్ అంతా కూడా స్టాప్ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఇక్కడ అంటే ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా దాదాపు మనకు ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రాంతము బిష్ణుపూర్. ఇది అంటే దాదాపు 2023లో జరిగినటువంటి అల్లర్లకు చాలా ముఖ్యమైనటువంటి ప్లేసు. ఈ ప్లేస్ లోనే అంటే ఈ ప్రాంతంలోనే ఈ రోజు కూడా అల్లర్లు జరిగినటువంటి ప్రాంతము. ఇక్కడే కేంద్ర బలగాలు ఏదైతే సైన్యం ఉండేటటువంటి రెస్క్యూ సిబ్బందికి సంబంధించినటువంటిది చాలా మటుకు ఒక భద్రతా సంస్థల వాహనాలపై కూడా వాటికి సంబంధించినటువంటి అనేక అంటే వారికి సంబంధించినటువంటి అక్కడ ఆయుధాలకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు, వాటిపై కూడా దాడి చేసినటువంటిది. ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటిది ఒక గృహంపై ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి బాంబు దాడి చేయడంతో అక్కడ 2 చిన్న పిల్లలు కూడా మరణించారు. మరొకరి పరిస్థితి కూడా చాలా అంటే తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటిది అక్కడ ఉండేటటువంటి ఆ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ దాడి చేసింది సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ కోపంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా కేంద్ర బలగాలపై కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం. ఇందులో దాదాపు 4 తీవ్రంగా గాయపడినట్లు కూడా. దీనితో అటు మణిపూర్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడంతా కూడా ఖురాయి, తర్వాత వాంకేయ్, తర్వాత ఇంఫాల్, ఈస్ట్ ఇంఫాల్, తర్వాత వెస్ట్ ఇంఫాల్, ఈ ప్రాంతం అంతటిని కూడా మొత్తం అంతా కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. గతంలో దాదాపు 260 మంది మరణించినటువంటి ఇటు కుకీ తర్వాత తెగల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తుగానే ఇక్కడ ముఖ్యమంత్రి ఖేమ్చంద్ సింగ్ కూడా ఈ దాడిని ఖండిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా బయటికి రాకుండా కర్ఫ్యూని విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఈ రోజు గాయపడినటువంటి వారు మృతి చెందినటువంటి వారిని హుటాహుటిన ఏదైతే రాజ్ సంబంధించినటువంటి హాస్పిటల్లో ఉండేటటువంటి వారిని ముఖ్యమంత్రి వారిని పరామర్శించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా
కూడా మణిపూర్ ను అలర్ట్ చేసినటువంటిది. ఒకవైపు అస్సాం, తర్వాత మనకు కోల్కతా, ఈ ప్రాంతాలంతా కూడా వెస్ట్ బెంగాల్ కూడా ఎలక్షన్స్ మూడ్ లో ఉన్నటువంటిది. దీనితోటి ముందస్తుగానే మణిపూర్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కడా కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు జరగకుండా ముందస్తుగా 3 రోజుల పాటు కర్ఫ్యూ విధిస్తూ అటు మణిపూర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.